ఆ ఇద్దరు ఈ ఇద్దరుగా పుట్టినరా అనిపించింది నాకు పద్యంలో కవిత్వంలో వేగం ఉంటుంది, మనుషులుగా శాంత స్వభావాలు మంచివాళ్ళు కదా. కాబట్టి అప్పటి నుంచి నా అదృష్టం కొద్దీ సుబ్రహ్మణ్య శాస్త్రిని చూడాలనుకున్న బతికుంటే నిజంగా దత్తత తీసుకున్నట్టుని ఆయన జీవన యాత్ర గడిపిన విధానాన్ని చూస్తే ఇయ్యాల నేను ఆయన బతికుంటే కాళ్ళు తల ఒట్టి ఆ పాదాల మీద నేను దత్తత తీసుకుంటారా ఈ కొడుకులతో ఏమో గొడవ నీకు అనుకునేటోని. అలాగనే కొప్పరపు కవుల వారసత్వ పరంపరను ఎప్పుడన్నా దర్శించగలనా అని నాకు ఎప్పుడు ఉండేది. కానీ శర్మ ఒక మాట చెప్తున్నా, 1974 నుంచి నా మెదడు మీద మొలకెత్తిన శబ్దం ఏది వృధా కాదు, నాకు దృశ్యమానమై వచ్చిన సందర్భం ఏది వృధా కాలేదు. మరి ఎందుకో నీ మనసులో ఎందుకో సుబ్రహ్మణ్య శాస్త్రిని కొప్పరపు కోల్ని చూడలేకపోయా, వాళ్ళ సంతానాన్ని చూడగలమా అనుకో. శ్రీపాద వారి సాహిత్యం చదువుకునే అదృష్టం ఉంది నాకు. అవును. కానీ కొప్పర కవుల రక్తపు పంచుకున్న తన బిడ్డ సంతానంగా ఇంతటి మంత్రదష్ట ఆయన బిడ్డ నా కళ్ళ ముందట నాకు సోదరునంత ఆలింగనము హృదయాలింగనం చేసుకొని నన్ను, ఇది రెండో ఇంటర్వ్యూ. అవును అవును మీతో అంతే, నాకు రెండో ఇంటర్వ్యూ. మనకి ఇంటర్వ్యూ అంటే మనం హాయిగా మాట్లాడుకుంటాం. అందుకోసం ఆ మాతామహులకు కవిత పితామహులకు శరణాగతి. మనం ప్రశ్నలకు వద్దాం. కొప్పరపు కవుల యొక్క ఆశుకవిత్వ వారసత్వము, వాళ్ళ యొక్క వేగము, అలాగే వాళ్ళ యొక్క క్యారెక్టర్ శీలము, వాళ్ళ యొక్క ఉపాసన, వాటన్నిటి గురించి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ద్వారా ఆయన రాసిన పుస్తకాల్లో చదువుకొని వాళ్ళపైన మక్కువ పెంచుకున్నాం. వాళ్ళంటే ఆరాధనాభావం పెంచుకున్నాం. ఆరాధన, ఉపాసన, ఆరాధన దైవంలాగా భావిస్తాం. అలాగే పోతన్న గారి నేలపుత్రుడుగా, నేల అంటే కేవలం తెలంగాణ వరంగల్ అని కాదు, ఈ భూమి పుత్రుడుగా ఆయన్ని ఆరాధనగా భావిస్తావు. సో ఆ రెండు చరణాలుగా నువ్వు భావిస్తావు. ఎప్పుడు అమ్మకు శరణాగతి అంటూ నువ్వు ఎప్పుడు నిరంతరం నీకు అమ్మ అనే శబ్దం నీకు ఎప్పుడు నిరంతరం వస్తూ ఉంటుంది. ఇక పాటను నమ్ముకోలేదు నువ్వు, పాటని నమ్ముకున్నందుకు ఇంత ప్రయాణంలో జాతి కోసం, జాతి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని ఒక గీతంను ఆ రోజున సందర్భంలో ఆ ఉద్యమ నేపథ్యంలో రాసినప్పుడు అది ఈరోజు ఇంత ప్రయాణం చేస్తుందని, ఇంత చరిత్ర సృష్టిస్తుందని ఆ రోజు నువ్వు అనుకున్నావా? అనుకోలేదు, ఏ రోజు అనుకోలేదు. అది కామారెడ్డి దుమ్దాము, కామారెడ్డి గంజిలో దుమ్దాము ఏ పాట ముందు వాడాలి, ఏ పాట ఎత్తుకోవాలన్నప్పుడు అయ్యో తెలంగాణకు పడుకునేందుకు ఒక పాట లేదా, సత్యలోకాన పోయిండు గూడంజనను, నిజంగా నా దగ్గర నా సమీపాన కలిసి నడుస్తున్న గోరెట్ట వెంకన్నను, ఈ ఇద్దరిని పాడమన్నప్పుడు వాళ్ళు అన్న లేదు మంచికో చెడుకో, ఇప్పుడు బాలకృష్ణ గారిని కూడా గుర్తు చేయాలి ఇక్కడ. అది తెలంగాణ నేపథ్యం కోసం పుట్టిన ధూమ్ధామ్, ఒక సాంస్కృతిక సేన అన్నది. కోటి గుండెలను దుందుబులు చేసుకొని మ్రోగించిన ధూమ్ధామ్ తదనంతరం దుకాణమైంది. వాళ్ళ దరిద్రం వాళ్ళకు వదిలేద్దామన్నా, దాన్ని ఇప్పుడు ఆ సమస్య కాదు. ఇప్పుడు ఆ పాట పుట్టుకకు కారణము, ధూమ్ధామ్ పుట్టుకకు కారణము కామారెడ్డి. ఎందుకంటే నేను ఓరుగల్లు ఒక జీతగాడిగా ఓరుగల్లు నేలగన్నది కానీ అందశ్రీ పురుడు పోసుకున్న నేల మాత్రము అందశ్రీని కవిగా గన్న నేల ఇందూరే. నేను బతుకు తెరువు కోసం ఉపర పని టాపి పని నేర్చుకోవడానికి పోయినప్పుడు శంకర్ మహారాజని శృంగేరి సాధు పొంగవుడి ఆశీస్సులు, అజేయమైన ఉపనయన ధర్మాలు, ఆయననే నాకు మండల దీక్షనిచ్చి అరే ఎంగిలి పాటలు పాడకురా, ఈ ఎంగిలి కవిత్వాలు పద్యాలు వద్దురా, నీలో అమ్మ కొలువై ఉన్నది దాన్ని అడుగురా అని అన్న మాట నా జీవితకాలం కాదు ఎన్ని జన్మలకైనా. అందుకోసము ఆ మహనీయుల మాట మంత్రమై నిజంగా ఒక అనాథను, ఒక అనామకుని మీ దగ్గర ఒక మహాపండితుల వారసత్వంగా కూర్చున్న నీ ముందట 4 మాటలు మాట్లాడుకునే అదృష్టం వచ్చినప్పుడు ఈ నేలకు నన్ను గన్న అన్ని తానై నన్ను నడుపుతున్న ఈ వాక్కు తెలుగు శబ్దం కదా, తెలుగు నుడిగారం కదా, తెలుగు పదబంధం కదా, ఇటు తెలంగాణ పలుకుబడి కాదనను. అయినా భాష భాష తెలుగే కదా, ఆ తెలుగు వెలుగే కదా మన జీవనం. ఇవాళ దారులు అలా పుట్టింది ఆ పాట ఉద్యమ నేపథ్యంలో. ఆ ఉద్యమ నేపథ్యంలో ఆ పాట పుట్టినప్పుడు ఇంత చరిత్ర ఇలా అవుతుందని ఊహించలేదు. కాదు నాన్న, కలనైన ఊహించని కంకణం అది, అదే కలనైన ఊహించని కార్యోను ముఖం అది, కలనైన ఊహించని తెలంగాణ ప్రభాత గీతం అది, కలనైన ఊహించని ప్రజల నా తెలంగాణ
4.5 కోట్ల గుండె సప్పుడు శరణాగతి తెలంగాణకు. అన్న, ఈ పాటను నువ్వు జాతికి అంకితం చేస్తూ ఈ జాతి కోసం ఆ గీతాన్ని ఎన్నో ఏళ్ల క్రితం రాశావు. ఎన్నో ఏళ్ల నుంచి ఆ గీతం అన్ని రకాల పండితులు, పామరులు, అన్ని ప్రాంతాల వారికి కూడా ఆ గీతం మారుమోగింది. చాలామందికి నాలుగుపై ఆ నాట్యం చేస్తూ ఉంటుంది, ఉద్యమాన్ని ఊపింది. ఉద్యమం తర్వాత కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ పాట చాలామందికి ఇష్టమైన పాట, చాలామందికి ఆ పాట వచ్చు. అయితే ఇటీవలే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన, తెలంగాణ ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన నీ పాట పట్ల నువ్వండే ఒక ఇష్టము, ఆ పాట మీద అభిమానము, గౌరవంతో దాన్ని ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఒక అధికార గీతంగా దాన్ని ప్రకటించి గొప్ప ఉత్సవం చేసి నిన్ను సత్కరించి ఇవన్నీ చేశారు. ఆ సందర్భంలో నువ్వు ఆ పాట అక్కడ వాళ్ళు పాడుతూ ఉంటే నువ్వు ఆ భావోద్వేగానికి గురై ఆనంద బాష్పాలు ఆలుస్తూ ఒక ఇదిలోకి వెళ్ళావు కదా, ఆ మానసిక స్థితి ఒకసారి చెప్పను. శర్మ, ఒక్క మాట చెప్పాలి ఇప్పుడు. అది చాలామంది అనుకున్నది ఏంటి అంటే ఆనంద బాష్పాలు, కానీ అది వాస్తవానికి ఆనంద బాష్పాలు కావు. కట్టలు తెంచుకొని తన్నుకొచ్చిన దుఃఖం మాత్రమే అది. ఎందుకంటున్నానంటే, పాట పుట్టుకకు కారణం ఎందూరైనప్పుడు, పాటకు పుట్టుక పురుడైన తెలంగాణ అయినందుకు ఈ పాటను ప్రజలలోకి విస్తారంగా పంపించినవాడు, ఆ పాట పరివ్యాప్తికి చేదోడు వాదోడు అయినోళ్ళదల్లా కేసీఆర్ పాత్ర అమోఘమైంది. అందులో నాకు ఎలాంటి పేచి లేదు. ఈ పాట పుట్టుకకు జన జాగరణ సేన అని ఉమాకాంతు, ఉమాపతియా ఉమాకాంత్ అనేది మాత్రం నాకు ఇక్కడ ఉమాకాంతు అని నేను అనుకుంటున్నా, ఉమాపతి కాదు. లేదు, ఈ రెండుట్ల పేరు ఉమ మాత్రం, అమ్మాయిద మాత్రం ఉన్నదా ఉమ లే ఉన్నది. ఆయన జాగరణ సేన అని తెలంగాణ ఒక రక్షణ వలయంగా 1,00,000 మంది యువకులతోటి అది ప్రవేశపెట్టినప్పుడు, ఆ జనజాగరణ సేనలో ఇది తెలంగాణ ప్రార్థన గీతంగా ప్రకటించారు మొట్టమొదటిగా. అది అలా ప్రకటించినప్పుడు కేసీఆర్ గారు, ఉమాపతి ఇంజనీర్ గారు వీళ్ళందరూ లేచి 1,00,000 మంది లేచి ఆ పాటను తలకెత్తుకున్న వాళ్ళు. ఇది ఎక్కడ నాకు ఎలాంటి సమస్య, ఎలాంటి సందిగ్ధత లేదు. సగర్వంగా గుండె విప్పి వాళ్లకు నేను కృతజ్ఞత చెప్తున్నా. వాస్తవంగా సత్యం. దాన్ని పరివ్యాప్తి చేసింది 2 వేదికలు నాన్న.